ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్లో ఒకటే గొడవ. బాహుబలి సినిమా కోసం వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని వాడుతూ కొన్ని మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారని, కాకపోతే వారికంటే ముందే హీరో రామ్ హైపర్ సినిమా మేకింగ్ వీడియోను ఈ టెక్నాలజీ ద్వారా రిలీజ్ చేసి రికార్డు కొట్టేశారని కొన్ని మీడియాలో వార్తలు రావడం సంచలనంగా మారింది. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాను తీస్తున్న బాహుబలి వారు చేయడానికి ముందే నిజంగానే హైపర్ వారు ఆ పని చేసి చూపించారా? అబ్బే లేదు. నిజానికి హైపర్ సినిమా తాలూకు హైపర్ సాంగ్ మేకింగ్ వీడియో కేవలం 360 డిగ్రీస్ వీడియో ఫార్మాట్లో మాత్రమే రిలీజ్ చేశారు. అంటే సాధారణ 2D ల్యాప్టాప్స్ కూడా మనం వీడియో ప్లే అవుతుండగా మనం స్క్రీన్ను మౌస్తో మూవ్ చేస్తే కెమెరా 360 డిగ్రీస్లో ఎటైనా తిరుగుతుంది. దీనిని 360 డిగ్రీస్ వీడియో అంటారు. 1998లోనే ఎన్సైక్లోపీడియా వారు ఇటువంటి వీడియోలను సీడీలలో రిలీజ్ చేశారు. ఇప్పుడు గూగుల్ కార్డ్బోర్డ్ అండ్ ఫేస్బుక్ 360 సహాయంతో ఏ బ్రౌజర్లోనైనా ఈ వీడియోలు చూడొచ్చు. దీనిని షూట్ చేయడానికి 50,000 రూపాయల కెమెరా సరిపోతుంది. ఇప్పుడు హైపర్ వారు చేసింది అదే. అయితే బాహుబలి వారి అందించనున్న వర్చువల్ రియాలిటీ అనేది పూర్తిగా వేరే టెక్నాలజీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.